కానీ అత్తయ్య, ఆ యశోదమ్మ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని కంసుల నుంచి కాపాడటం కోసం తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. కాని వాళ్ళిద్దరూ ఒకటే అనుకున్నారు కదా. అలాంటప్పుడు ఐషు మనకి పరాయి పిల్ల ఎలా అవుతుంది? అత్తయ్య, నేను ఒప్పుకుంటాను, రక్త సంబంధానికి మించింది ఏ సంబంధమూ లేదు అని. కాని ప్రేమ బంధం, దాన్ని తీసిపారేయక్కర్లేదు. మీ కోడళ్ళమైన మేం కూడా ప్రేమ బంధంతోనే మీకు దగ్గరయ్యాం. మీరు మా అందరికీ మీ మనసులో స్థానం ఇచ్చినప్పుడు మరి ఐషుకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కౌసల్య, లవ్లీ చెప్పేది కూడా నిజమే కదమ్మా. సరే కానివ్వండి, ఐషుని కృష్ణుడి వేషం వేసుకోనివ్వండి. నేను అడ్డు చెప్పను. కానీ నన్ను యశోద వేషం వేసుకోమని మాత్రం అడక్కండి. ఐషు, అలా ఏడవకూడదమ్మా, ఏడవక. నేను చెప్తున్నా కదా. నాకు యశోదమ్మగా ఎవరు వేషం వేసుకుంటారు? నువ్వు కృష్ణుడివి అవుతున్నావు కదా, నువ్వు బాధపడకు. నీ కోసం యశోదమ్మగా నేనుంటాను. మీరు చాలా మంచివాళ్ళు. ఆ కృష్ణుడికి యశోదమ్మ కన్నా మీరు ఇంకా మంచివారు. ఐషు కృష్ణుడు, లవ్లీ యశోద అమ్మ. ఇదిగో మనవరాళ్ళు, త్వర త్వరగా పనులు కానివ్వండి. ఈ పనులు అయిపోయిన తర్వాత పంచామృతం కూడా చెయ్యాలి. మళ్ళీ నాకే దొరికింది, నేనే కృష్ణుడిని. ఐషుని కృష్ణుడి వేషం వేసుకోనివ్వండి. నేను అడ్డు చెప్పను. కానీ నన్ను యశోద వేషం వేసుకోమని మాత్రం అడక్కండి. నాకు యశోదమ్మగా ఎవరు వేషం వేసుకుంటారు? నీ కోసం యశోదమ్మగా నేనుంటాను. అత్తయ్య, నాకు కూడా ఏదైనా పని చెప్పండి. అత్తయ్య గారు, చూడలౌలి, ఒకే విషయం మీద మాటి మాటికి వాదించుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు. నాకు ఇవన్నీ నచ్చవు. ఇక పని చెప్పడం గురించి అంటావా? నువ్వే అందరిలో తెలివైన దానివి కదా. నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయి. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. చిన్నమ్మ గారింట్లో కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్నారు, అది నేను లేకుండా. గౌరక్క, మీకేమైనా హెల్ప్ కావాలా? కౌసల్య, నెయ్యి, పాలు, పెరుగు, చక్కెర, తేనె అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నైవేద్యం పెట్టడానికి ముందు అందులో తులసాకి వేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే అత్తయ్య. ఇలా ఇవ్వు, పంచామృతం నేను తయారు చేస్తాను. అత్తయ్య గారు, మీరు కిందకి వెళ్లి పాలు తాగండి. ఈ పంచామృతం నేను తయారు చేస్తాను. అమ్మ గౌరీ,
మీరందరూ వెళ్ళి వంట పని చూడండి. మనమంటే ఉపవాసం చేస్తున్నాం, వాళ్ళకి ఆకలేస్తుందిగా. ఇదిగో చిన్నమ్మ గారు, చిన్నమ్మ గారు. ఏంటి చిన్నమ్మ గారు, నా మీద కోపం మీకు ఇంకా తగ్గినట్టు లేదు. చూడండి, అప్పుడప్పుడు నా బుద్ధి కాస్త దారి తప్పుతుంది. మా చంటిగాడి వాళ్ళ నాన్నగారు కూడా అదే అంటుంటారు. తను చెప్పేది నిజమే. నాకు మాత్రం ఈ విషయం అర్థమైంది చిన్నమ్మ గారు, మీ ఇంట్లో వాళ్ళందరి మనసుల్లో నా మీద చాలా కోపం ఉంది అని. అందుకనే మీకోసం నేను ఈ మిఠాయిలు తీసుకొచ్చాను చిన్నమ్మ గారు. ఈ మొత్తం స్వీట్లన్నీ తినేసి మీ నోరు తీపి చేసుకోండి. ఆ తర్వాత నా మీదున్న కోపం దానంతట అదే పోతుంది. అది చిన్నమ్మ గారంటే. చిన్నమ్మ గారు, ప్రతి ఏడు ప్రతిసారి మీ ఇంట్లో కృష్ణాష్టమి చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేదనుకోండి. ఈ రోజు మీరు నన్ను క్షమించి చాలా మంచి పని చేశారు తెలుసా. మరేం పర్వాలేదు చిన్నమ్మ గారు, మీరు నాకు బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరమేం లేదు. నేను ఖచ్చితంగా 12 గంటలకల్లా మీ ఇంటికి వచ్చేస్తాను. సంబరాలు చేసుకుందాం. అరే చిన్నమ్మ గారు, ఆ పూలమాల ఇలా ఇవ్వండి, నేను కడతాను. నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళిరండి చిన్నమ్మ. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. దీంతో వీళ్ళింట్లో సంబరాలు ఆగిపోయినట్టే. అమ్మా లవ్లీ, తీసుకో, దీన్ని కూడా మందిరంలో పెట్టు. అలాగే. బామ్మగారు, బామ్మగారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటో అడుగమ్మా. నేనెప్పుడు ఏ పని చేసినా ఆ పనిని మంచి పననే చేస్తాను. కానీ అది ఎప్పుడు చూసినా తప్పే అనిపిస్తుంది. అందరూ నా మీద కోపంగా ఉంటారు. చూడు, 5 ఏళ్ళు ఒకేలా లేవు కదా. అలాగే మనుషులందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. నీ దృష్టిలో మంచి అనిపించిన విషయం ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచి అవ్వాలన్న నియమం లేదు కదా. కానీ బామ్మగారు. కానీ గిని ఏమీ లేదు. నీ మనసుకి ఏది మంచి అనిపిస్తే అది చేయి నువ్వు. ఎప్పుడూ నీకు మంచే జరుగుతుంది, సరేనా? ఉమ్. ఈ విషయాన్ని లవ్లీ ఆంటీకి చెప్పేయాలి. ఐషు, ఏంటో చెప్పు. ఆంటీ, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ ఆంటీ, చాలా ఇంపార్టెంట్. సరే చెప్పు, ఏంటి విషయం? ఆ ఎదురింట్లో ఉండే ఆర్తి ఉంది కదా, ఏంటి? ఓరి భగవంతుడా, పంచామృతం పాలు విరిగిపోయాయి. ఇప్పుడేం చేయాలి? రండి వెళ్దాం. వద్దైషు, దొంగతనం చేయడం చాలా తప్పు. అరే ఏం కాదు ఆంటీ, ఆ చిట్టి కృష్ణుడు కూడా ఇప్పుడు వెన్నెల దొంగలిస్తాడు కదా.
మనం పాలు దొంగిలిస్తున్నాం. కానీ ఐషు, అబ్బా రండి ఆంటీ, ఈ రోజు నేనే కదా కృష్ణుణ్ణి. నాకు దొంగతనం చేయడానికి పర్మిషన్ ఉంది. అలాగా? నువ్వు నాకన్నా 2 ఆకులు ఎక్కువే చదివావు. అదీ కాక దొంగ ఇంట్లో దొంగతనం చేయటం దొంగతనం అవ్వదు. అది మాట అంటే. పద. ఓరి భగవంతుడా, తన పాలెక్కడ దాచిపెట్టింది? ఇదిగో చూడు ఆర్తి, నా మనసు నీ అంత కఠినం కాదు. అందుకే కొన్ని పాలుంచుతున్నా. వీటితో పూజ చేసుకో. అప్పుడే నా దేవుడు నీకు మంచి బుద్ధిస్తాడు. పద ఐషు. ఐషు, ఐషు, ఐషు. ఐషు, ఏం చేస్తున్నావు? ఇలా అయితే మనం దొరికిపోతాం. అరే మీరు ఒట్టి భయస్తుల్లా ఉన్నారే. చూడండి, తను నిద్రపోతుంది. పద పద. ఉమేష్, ఇదిగో నువ్వు ఈ లిస్టు తీసుకెళ్ళి దీని ప్రకారం పిల్లలకి ఏమేం కావాలో తీసుకురా. అమ్మా, ఈసారి నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. షాపులో కొంచెం ఖర్చు ఎక్కువైంది. ఇంత డబ్బు ఖర్చంటే ఇబ్బంది అవుతుంది. ఏం పర్వాలేదు, వాటికి నేను డబ్బిస్తాను. సరే అమ్మా. అమ్మా కౌసల్య, కొంచెం ఇలా రామ్మా. వస్తున్నా అత్తయ్య గారు. ఒక పని చెయ్యి, ఈ తాళాలు తీసుకో. ఎంత కావాలో అంత తీసుకో. అలాగే అమ్మా. దయచేసి రిపోర్ట్స్ మార్చేయండి. అలా చేయడం మీరు అనుకున్నంత సులభం కాదు. ఈ పని చేయడం చాలా అవసరం. డాక్టర్ గారు, మీరు సహాయం చేయకపోతే మా కుటుంబం ముక్కలైపోతుంది. మీకు కావాలంటే నేను మీకు ఇంకా డబ్బిస్తాను.
అత్తయ్య గారు చూడకముందే మార్చేశాను. ఉమేష్ బావా, ఐఎమ్ సారీ. అది నేను బావా, నేను తీసిస్తాను. వద్దు, నేను తీసుకుంటాను. పర్వాలేదు. చూడండి, వసుదేవుడు కృష్ణుణ్ణి యశోద ఇంటికి తీసుకొస్తున్నాడు. చూశారు కదా, ఇప్పుడు మన చిన్ని కృష్ణుడు పెద్దవాడైపోయాడు.